వెల్కమ్ టు డబుల్ సెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం అవుతారా లేదా, ఆయన్ను డిప్యూటీ సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటిస్తారా లేదా అనే చర్చ సాగుతుంది. అలాగే మరో చర్చ కూడా సాగుతుంది. ఇప్పుడు అర్జెంటుగా లోకేష్ బాబు గారిని ఎందుకు డిప్యూటీ సీఎం చేయాలి, ఇప్పుడు ఏం ముంచుకొచ్చింది అనేది కూడా మరో చర్చ సాగుతుంది. అయితే లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎంగా చేయాలి అని అడగడానికి ఎక్కడ బీజం పడింది అంటే, గత వారంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాశారు వీకెండ్ కామెంట్లో. ఆయన అందులో పవన్ కళ్యాణ్ గారు ఎదిగిపోతున్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆ పదవి రాజ్యాంగబద్ధం కాదు, అందరిలాగే ఆయన కూడా ఒక మంత్రి, కానీ ఆయన ముఖ్యమంత్రితో సమానంగా రాష్ట్రమంతా తిరుగుతున్నారు, ప్రతి సమస్యపై మాట్లాడుతున్నారు, ఆయన ఎదుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా బలపడుతున్నాడు అనే విధంగా ఆయన ఆర్టికల్ రాయడం జరిగింది. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక కలవరం మొదలైంది. అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు కూటమితో పాటు ఉంటారో ఉండరో, ఒకవేళ ఆయన వెళ్ళిపోతే మాకు నాయకుడు ఎవరు, 2029 ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వయసు పైబడుతుంది. అప్పట్లో ఆయన ఇప్పుడున్నంత యాక్టివ్గా అప్పటికి ఉండలేడేమో, ఆ సమయానికి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేడేమో. ప్రస్తుతం భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు కాబట్టి ఆయన్ను డిప్యూటీ సీఎంగా చేస్తే పార్టీ బాధ్యతలు ఆయనకు ఒప్పజెప్పితే ఆయన మొత్తం చూసుకుంటాడు కదా. ఈ 5 ఏళ్లలో రాజకీయంగా ఆయన ఎదుగుతాడు, అందరి నాయకులకు దగ్గర అవుతాడు, అప్పుడు ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి మిగతా మంత్రులు కూడా మాతో పాటు సమానము లోకేష్ బాబు గారు అనే రీతిలో నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు అనుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ను డిప్యూటీ సీఎం చేసి ఎన్నికలు మరో సంవత్సరానికో 2 ఏళ్లకో వస్తాయి అని తెలిసినప్పుడు అప్పుడు లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది అనే రీతిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని బట్టి. ఎందుకంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, ఇప్పుడు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన మంత్రిగా వ్యవహరించకుండా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు అనే విధంగా టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. దీనికి అంతటికి కారణం రాధాకృష్ణ గారు రాసిన ఆర్టికల్ వల్లనే. ఆయన ఆ కథనం రాయడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మేలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో లోకేష్ బాబు గారు వెనకాలనే ఉండిపోతాడు, ముందుకు రాలేడు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు బలపడితే తెలుగుదేశం పార్టీకి నష్టం కలుగుతుంది అనే భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఎక్కువగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలోనే పరిపాలన సాగుతుంది అనే ప్రచారం కూడా ఉంది. మామూలుగా గౌరవంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ కార్యకలాపాలన్నీ లోకేష్ బాబు గారు చూసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏది జరగాలన్నా, ఏ సంస్థ పెట్టాలన్నా, ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రావాలన్నా, లేకుంటే జిల్లాలలో ఏదైనా నిర్మాణాలు చేపట్టాలన్నా, అంటే ప్రభుత్వం తరఫున ఇలా ఏవి చేయాలన్నా లోకేష్ బాబు గారికి తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగదు. ఎంత ముఖ్యమైన పని అయినా కానీ లోకేష్ బాబు గారు చెప్పితేనే ఓకే అవుతుంది. అదే బాటలో లోకేష్ బాబు గారు వ్యవహరిస్తున్నారు, కానీ పైకి మాత్రం లోకేష్ బాబు గారు కనిపించడం లేదు, అంటే ఎదగడం లేదు అనేది ఒక అనుమానంగా టీడీపీ శ్రేణులు ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎదుగుతున్నాడు, ఆయన మాత్రమే రాష్ట్రంలో తిరుగుతున్నాడు, ఆ విధంగా లోకేష్ బాబు గారు కూడా కావాలి అని టీడీపీ నాయకులు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలనే వాదన మాత్రం బలంగా వినపడుతుంది.
2029 ఎన్నికల్లో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆయన ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యేలను ఎంపిక చేయాలి, ఆయనే పార్టీని గెలిపించాలి, ఆ స్థాయికి లోకేష్ బాబు గారు ఎదగాలి అనే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేపట్టిన యువగలం పాదయాత్ర వల్ల ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. అదే కంటిన్యూ కావాలని టీడీపీ వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా అయితే మరి కొన్ని రోజుల్లో లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేసే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా సాగుతుంది. ఖచ్చితంగా ఆయన కావాల్సిన అవసరం కూడా ఉంది, ఆయనకు ఆ అర్హత ఉంది, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి చంద్రబాబు గారు కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ వేసి చూస్తున్నారు. ఖచ్చితంగా అయితే లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలి, ఆయనకు ఆ అర్హత ఉంది అన్నది లోకేష్ బాబు గారిని అభిమానించే వాళ్ళు కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆయన డిప్యూటీ సీఎం అవుతాడా లేదా, లోకేష్ బాబు గారికి ఆ అవకాశం దక్కుతుందా లేదా అనేది తెలియాలి.